ఇప్పుడు ఏమవుతున్నది, పొలిటికల్ యూసేజ్ కావాలన్నప్పుడు పెట్టేస్తున్నారు. సుప్రీంకోర్టు అంటే ప్రతి తప్పు జరగకుండడానికి ఏ మార్గదర్శకాలు అయితే ఇస్తారో ఆ మార్గదర్శకాలని రాజకీయాలు నాశనం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే కొద్దిగా పెద్ద అధికారులు అయితే బాధ్యతగా ఉంటారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుని డిఎస్పీ స్థాయి అధికారి విచారించాలి. విచారించాక దాన్ని తీసేయడమా కొనసాగించడమా, నిజంగా ఎస్సీ అని కులం పేరుతో కావాలని దూషిస్తే కేసు పెట్టాలన్నది లెక్క అక్కడ డిఎస్పీ స్థాయి అధికారి. కానీ ఇప్పుడు పొలిటికల్ మోటివేటెడ్ వచ్చాక అధికార పక్షం వాళ్ళు డిఎస్పీ స్థాయి అధికారితో అవునని పెట్టించడానికి ఎంతసేపు అవుతుంది. వాళ్ళు పెడితే కనుక వాళ్ళు డిఎస్పీ ఓకే చేస్తే బెయిల్ కూడా రాకుండా ఉంచుతున్నారు ఇక్కడ. అలాంటి వాటిని కూడా కోర్టులు కొట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఎస్సీ ఎస్టీ కేసు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పెట్టారు. అది లోకల్ గా ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈయనంటే పడని వర్గం పెట్టారు. అంతకుముందు నుంచి వైసీపీలో ఉన్నోళ్ళు ఇతను బయటికి వెళ్ళి జగన్ని తిట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడు, ప్లస్ వాళ్ళకి ప్రయోజనాలు ఏదన్నా అడిగితే చెయ్యకపోయి ఉండొచ్చు, డబ్బులు అడిగితే ఎలక్షన్స్ అప్పుడు ఏదో చేయకపోయి ఉండొచ్చు, ఆ కడుపు పంటతో పెట్టారు. దాన్ని జగన్ కంట్రోల్ చేయలేదు, కట్ చేయలేదు జగన్. దాన్ని రఘురామకృష్ణరాజు తప్పు పడితే పార్టీ కూడా ఎవరు పట్టించుకోలేదు. వైసీపీకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పార్టీ